కథాస్రవంతి చరిత్ర చెప్పిన కథ తర్లకోట. కలం శ్రీ జీవి శ్రీనివాస్, గళం పప్పు భోగారావు. ఓం విశ్వాయనాం గంధర్వలోచన నమామి లౌసత్ కర్ణై తస్మై విశ్వాయ స్వాహ. కన్ను పొడుచుకున్న కానరాని అమావాస్య అర్ధరాత్రి చీకటిలో గంభీరంగా వినిపిస్తున్న మంత్రాలకు గాలి బిక్కచచ్చిపోయింది. నక్కల భయంతో ఊళలు వేస్తున్నాయి. తీతువు పిట్ట కనపడని పిశాచగణానికి స్వాగతం పలుకుతోంది. ఊరి చివర పారుతున్న సెలయేటి ఒడ్డున ముగ్గులతో యంత్రాలు గీసి వెలిగించిన హోమపు ఎర్రని కాంతి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని బితుకుమని చూస్తోంది. నడుములోతు నీళ్లలో నగ్నంగా నిలబడి అరచేతుల్లోనికి నీటిని తీసుకుని ఒక్కొక్క మంత్రం చెప్తూ తిరిగి నీరు విడిచిపెడుతున్న అతను కళ్ళు మూసుకుని ఏదో లోకంలో విహరిస్తున్న వాడిలా ఏకధ్యాసతో మంత్రోచ్చారణలో నిమగ్నమై ఉన్నాడు. భుజాల వరకు వేలాడుతున్న జులపాలు, విశాల నుదుటిని ఎర్రని రక్తతిలకం, గుబురుగెడ్డం, మూసుకున్న కన్నుల వెనుక రుద్రజ్వాలలు, మెడలో వేలాడుతున్న రుద్రాక్షలు, రకరకాల పూసల దండలు, అన్నింటికీ మించి హడలు పుట్టించే స్వరం అతను ప్రత్యేకమైన వ్యక్తి అని సూచిస్తున్నాయి. ప్రతి మంత్రానికి శత్రువు ముఖాన్ని గుర్తు చేసుకుంటూ, శత్రునామాన్ని తలుచుకుంటూ నీటిని క్రమపద్ధతిలో వదులుతున్నాడు. జలతర్పణ ముగించి ఒడ్డుకు చేరుకున్న అతనికి పరిశుభ్రమైన దుస్తులు తొడిగారు అతని అనుచరులు. ఉత్తర్ముఖంగా వేసిన ఆసనంపై హోమగుండం ముందు కూర్చుని పూజ ప్రారంభించాడతను. పుష్పాలు, బెల్వపత్రాలు, తులసి దళాలు ఒక్కొక్కటిగా వేస్తూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు. చేతివేళ్లతో ముద్రలు వేస్తూ ఓం హ్రీం హ్రీం క్లీం ఐం సౌం ఓం హ్రీం కా ఏ ఈ లా హ్రీం హా సా కా హల హ్రీం సకల్ హ్రీం సౌం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం మంత్రం చెప్పించసాగాడు. తమ రాజ్య ఉన్నతి, రాజ్య సంపద, రాజ్యక్షేమం కోరుతూ చిత్ర విచిత్ర కరవిన్యాసాలు చేస్తూ బిగ్గరగా మంత్రజపం చేయసాగాడు. వామాదేవి ప్రతిమపై పువ్వులు, పత్రాలు వేస్తూ ఊగిపోసాగాడు. అతనికి 20 అడుగుల దూరంలో విశాలమైన చెట్టుచాటున దాక్కుని ఇదంతా చూస్తున్న వారి ఇరువురు వడలు చెమటతో తడిచిపోయాయి. వెన్నులో మొదలైన వణుకు కాళ్ళు, చేతుల వరకు పాకింది. తలపాగా కింద జుట్టు నుండి స్వేదం ధార కట్టింది. మరి అక్కడ నిలబడే సాహసం చెయ్యలేక అడుగులో అడుగు వేసుకుంటూ చీకటిలో కలిసిపోతూ దూరంగా కదిలిపోయారు. మురుగా, భయం వేస్తుందప్పా. మెల్లగా మెల్లగా మాట్లాడు, గాలికి కూడా చెవులున్నాయి ఇక్కడ. గబగబా పరుగులాంటి నడకతో ఊరు దాటిపోతున్నారు ఆ భయకంపితులు. ఒక్కడే కాదు స్వామి, ఊరంతా ఇదే మాదిరిగా ఉన్నారు. అందరూ తాంత్రికులే. ఈ రాజ్యాన్ని జయించాలంటే బలమైన సైన్యంతో పాటు అష్టసిద్ధులు సాధించిన తంత్రవేత్తలు అవసరమే. అవును, పద, మనం వచ్చిన కార్యం ముగిసింది. మన కాంచీపుర ప్రభు తమ దండయాత్రకు ముందే మనల్ని ఇక్కడికి పంపిస్తూ రహస్యంగా ఈ దేశపు వివరాలు ఎందుకు తెలుసుకోమన్నారో అవగతమయ్యిందిప్పుడు. మసక వెలుతురుకు కళ్ళు అలవాటు పడగా ఆ రాజ్యకోట ఎల్లలు దాటుతూ వెనక్కి తిరిగి చూశారు. చీకట్లో సింహంలా కనిపించింది తర్లకోట. బాబోయ్, ఆప్మావయ్య, వింటుంటే వణుకు పుడుతోంది. మరింత పిరికివాడు అనుకోలేదు. మేనల్లుడు జై వైపు చూసి నవ్వుతూ అన్నాడు విక్రమ్. హిస్టారికల్ ట్రిప్ అంటే ఏదో తెలియని ఉత్సాహంతో నీతో బయలుదేరాను చూడు, నన్ను నేనే కొట్టుకోవాలి. విసుగ్గా అంటున్న జైను మురిపంగా చూస్తూ, మీ డిగ్రీ తరగతుల్లో నేర్పనిది నీకు నేర్పుతానన్నాను కదా. భయపెట్టడమా నీవు నేర్పేది? వింటూను నువ్వే ఇలా అయితే ఆనాడు ఆ సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన కంచివేగులు ఏమవ్వాలి? ఇదేనా నువ్వు చెప్తున్న తర్లకోట? శిథిల గోడలను చూస్తూ వెటకారంగా అన్నాడు జై. ఇప్పుడు నీకు కనిపిస్తున్న శిథిలాలను చూడకు, ఆ శిథిలాలు వెనుకున్న వైభవాన్ని చూడు. చరిత్ర చెప్తున్న సత్యాన్ని తెలుసుకో. పగిలిన హృదయాలను, విరిగిన బ్రతుకులను చూడు. అసంకల్పితంగా ఉబుకుతున్న కన్నీళ్లను రుమాలతో తుడుచుకున్నాడు. మావయ్య, సారీ, నా మాటలు నిన్ను ఇంతగా బాధ పెడతాయని అనుకోలేదు. సారీ. నీకే కాదు జై, మన చరిత్ర అంటే ఎక్కువ మందికి చులకన భావం. చరిత్ర చెప్పకు అనే వ్యంగ్యం ఒకటి ఉంది. చరిత్ర మన జీవన విధానం. అవును మావయ్య, ఇంతకీ ఈ కోట చరిత్ర ఏమిటి? గొంతులో సరికొత్త ఉత్సాహం జైలో.
కాలం క్రీస్తు శకం 12వ శతాబ్దం. ప్రభూ, తమరి ఆలోచన ప్రకారం పశ్చిమ దండయాత్రకు సకలము సిద్ధం చేస్తున్నాం. మంత్రి మాటలకు తృప్తిగా నవ్వారు మగధ సామ్రాజ్యపు అంచులలో ఉన్న కుకర ప్రాంత రాజ్యపాలకులు శ్రీ 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 సూర్య హరిశ్చంద్రదేవ్. తమ రాజ్యాన్ని విస్తరింపచేస్తూ సారవంతమైన భూవసతి, జలసంపద ఉన్న ప్రాంతంలో ఒక చిన్న కోట నిర్మించి విడిదిగా ఉపయోగించుకోవాలి అనేది రాజావారి అభిమతం. కళింగ రాజ్యం మీదుగా సాగుతున్న ప్రయాణంలో ఒక స్థలం రాజావారిని విపరీతంగా ఆకర్షించింది. చేయెత్తి సైగ చేశారు. గుర్రాలు నిలిచాయి. ఏనుగులు ఆ అడవిని చూసి పరవశిస్తూ తొండాలు ఎత్తి హర్షం వ్యక్తం చేశాయి. అలసి ఉన్న సేన ప్రకృతి అందాలకు సేద తీరారు. చూసితిరా ఈ ప్రాంత సౌందర్యం? ఎటు చూసినా పచ్చని అటవీ సంపద, 3 వైపులా ఎత్తైన శిఖరాలు, లోపలికి రావడానికి ఒకటే మార్గం. ఇచ్చట కోట నిర్మిస్తే రక్షణ పరంగా అద్భుతంగా ఉంటుంది. నిపుణుల రంగంలోకి దిగారు. రాజా సూర్య హరిశ్చంద్రదేవ్ వారి మనోభీష్టం మేరకు సుందరమైన కోటను నిర్మించారు. క్రీస్తు శకం 1435. సుందర ప్రదేశంలో అతి చక్కని కోట. జలాశయాలన్నీ బాగున్నాయి. ఒకటే లోటుగా కనిపిస్తున్నది. తీవ్రమైన ఆలోచనలతో ఉన్నారు రాజా శ్రీ 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 పురుషోత్తమదేవ్. ప్రభువుల అంతరంగం అవగతం కావడం లేదు. తమరు సెలవిస్తే తక్షణమే సర్వసైన్యం సిద్ధంగా ఉంటుంది, వినయంగా పలికాడు అమాత్యుడు. చిన్న చిరునవ్వుతో ఇది సేనతో కాగల కార్యం కాదు. మన రాజ్య ప్రతిష్ట కలకాలం నిలిచి ఉండేలా మనందరి ఇష్టదైవం శ్రీ 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 జగన్నాథునికి అతి సుందర మందిరం నిర్మించవలనని మా మది ఆశిస్తున్నది. అరమోడ్పు కన్నులతో చేతులు జోడించాడు. ఆహా, నేడెంత సుదినం! సకల జగత్ సార్వభౌమునికి సుందర మందిర నిర్మాణం. అతి చక్కని ఆలోచన. ప్రభువుల మనోవంచ నెరవేర్చడానికి దేవతలు సైతం సహకరిస్తారు. జగన్నాథ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇదేనా మామయ్య జగన్నాథన్ ఆలయం? చాలా అందంగా ఉంది. అవునరా, దూర దూర ప్రదేశాల నుండి ఎడ్లబళ్లపై ఎర్రని రాళ్లను తెప్పించారు. ఉత్కళ శిల్పులు కుటుంబాలతో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. చుట్టూ ఒక గ్రామమే ఏర్పడింది. రాతిని తెప్పించడం, శిల్పాలు చెక్కించడం, ఒక అద్భుత ఆలయం నిర్మించాలి అని తపన పడటంతో ఆలయ నిర్మాణానికి 30 సంవత్సరాలు పట్టింది. అందుకే కాబోలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా గట్టిగా ఉంది. ఎంతైనా అప్పటి నిర్మాణ విలువలే వేరే మామయ్య. చూశావా శిల్ప సౌందర్యం? ఈనాటికి కళ్ళను కట్టిపడేస్తోంది. చేయి, ఆ కాలంలో జగన్నాథుని రథోత్సవం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ తలమానికం. ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ శోభాయాత్రలో పాల్గొనేవారు. హీరమండలం నుంచి వజ్రాల వ్యాపారులు వచ్చేవారు. రేవు ప్రాంతాల నుంచి దిగుమతైన కంబళ్ళు, సుగంధ ద్రవ్యాలు తీసుకుని శ్రేష్ఠులు వచ్చేవారు. రకరకాల వస్తువుల అంగళ్లతో కన్నుల పండుగగా ఉండేది. వాణిజ్యానికి కూడా ఒక గొప్ప కూడలిలా ఉండేది రథయాత్ర. మామయ్య, హీరా అంటే వజ్రం కదా? అవునరా, వజ్రాలు అమ్మే ప్రాంతం కనుకనే ఈ ప్రదేశాన్ని హీరమండలం అని పిలిచేవారు. మన ప్రాంతం గొప్పతనం చెబుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతోంది మామయ్య. కానీ దుఃఖాన్ని మింగేశాడు. మామయ్య మనోవేదన గమనించని జై ఆతృతగా అడిగాడు, అవేమిటి మామయ్య, మరో 2 ఆలయాలు కనిపిస్తున్నాయి? ఆ కనిపిస్తున్నదే వాసుదేవాలయం. శ్రీ చైతన్య మహాప్రభు నిర్మించారు. రెండవది గోపీనాథ్ ఆలయం. ఆ ఆలయ నిర్మాణకర్త గురించి వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. అన్నీ కూడా వైష్ణవాలయాలే కదా మామయ్య? అవును, వైష్ణవ మతమే అప్పటి ప్రభువుల అభిమతం. అప్పటికే ఒక వెలుగు వెలిగిన బౌద్ధ జైనాలు మన భారతదేశంలో నీడలేక విదేశాల్లో జీవం నింపుకున్నాయి. వైదికం నుంచి హిందూ మతం సరికొత్తగా పామరులకు కూడా పరిచయం అయ్యింది. రాజులు కూడా హిందూ మతాభిమానులయ్యారు. పాలకుల మతమే ప్రజల మతం. అన్నట్లు మామయ్య, ఇందాక కోట దగ్గర నుంచి వచ్చిన నుండి నాకు ఒక సందేహం వెంటాడుతోంది. అడుగురా, ప్రశ్నించడం జ్ఞానానికి మొదటడుగు. కోటలో ఎక్కడ పెడితే అక్కడ తవ్వేసినట్లుందేమిటి? పూర్వకాలంలో రాజులు తమ విలువైన సంపదలను గుప్తనిధులుగా కోట నేలమాళిగల్లో, గోడల్లో భద్రపరుస్తారని జనుల విశ్వాసం. ఆ సంపద కోసమే కోటను తవ్వేశారు. కోట మన వారసత్వ సంపద కదా మామయ్య, వీటిని కాపాడుకోవాలి. అలా పాడైపోతుంటే ఎవరూ కాపాడలేకపోయారా? ముందే చెప్పాను కదరా, చరిత్ర అంటే తెలియని నిర్లక్ష్యం మన జనాలకి. అందుకు వాటి విలువను గుర్తించలేకపోతున్నాం. గుండె భారంతో మౌనం వహించాడు. మామయ్య,
ఇంతకీ తర్లకోట పేరెందుకొచ్చింది? అప్పట్లో ఈ సంస్థానాన్ని జయించాలంటే చుట్టుపక్కల సంస్థానాలు భయపడేవి. ఇక్కడి వాళ్ళు తాంత్రిక పూజలలో నిపుణులని, పూరిరాజుకి కంచిరాజుకి జరిగిన యుద్ధంలో యుద్ధవీరులతో పాటు ఈ తాంత్రికులు కూడా ముఖ్య భూమిక పోషించారు అని చెప్తారు. మామయ్య, నాకు మరో సందేహం. నిజంగా తాంత్రిక పూజలు పనిచేస్తాయా? జై, మనిషికి తన భయమే మొదటి శత్రువు. ఎప్పుడైతే కనపడిన వాటికి ప్రాముఖ్యత ఇస్తాడో అప్పుడే అతని మనసు బలహీనపడినట్లు. ఈ తాంత్రికులు తమ శక్తితో అవతల వారిని రక్తం కక్కుకునేలా చంపుతారని, శత్రువు పాదాల కింద మట్టి తీసి దూరంగా ఎక్కడో పూజ చేసి ఇక్కడ క్షీణింపు చేస్తారనే ప్రచారం ఎటువంటి వారిలోనైనా భయం రేపుతుంది. అదే అసలు బలం యువతల వారికి. ఇంతకు తర్లకోట అంటే అర్థం? కోటను నిర్మిస్తున్న కాలంలో ఈ కళింగసీమలో ఈ కోట ఒక నక్షత్రంలా మెరిసేది, ఒక కంఠాభరణంలా ఉండేది. నక్షత్రాన్ని తర్ల అని పిలుస్తారు కదా, అందుకే నక్షత్ర కోటను తర్లకోట అని పిలిచేవారు. మామయ్య, నీతో రావడం వలన చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. మన ప్రాంత గొప్పతనాన్ని గుర్తించగలిగాను. ముఖ్యంగా చరిత్ర అంటే ప్రేమను పెంచుకున్నాను. థ్యాంక్స్ మామయ్య. కళింగసీమకు కంఠాభరణంగా విరాజిల్లిన తర్లకోట ఈనాడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో శిథిలమైన కోటతో దీనంగా నిలిచిన ఆలయాలతో మరుగున పడి ఉంది. మగధ బీహారు ప్రాంతం, కుకర జార్ఖండ్ ప్రాంతం. మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ తర్లకోట విన్నారు. కలం శ్రీ జీవి శ్రీనివాస్, గళం పప్పు భోగారావు. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.